నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంపాదనలో సగం సమాజానికి ఖర్చు పెట్టే వాళ్లలో దాతా కనుమూరు హరిచంద్రారెడ్డి ఒకరు. గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఇంటర్వెల్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు దక్కిన 3 అవార్డులు. ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో వెల్లడించిన ప్రముఖ వైద్యురాలు చెరుకూరు రోహిణి. కోట మండలంలో కొనసాగుతోన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. వంజివాక, పుచ్చులపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను వివరించిన ఎమ్మెల్యే వెలగపల్లి. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఆటల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. రాత్రి సమయం కావడంతో తప్పిన ప్రాణ నష్టం. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. డబ్బున్న వాళ్లు చాలా మంది ఉంటారు, కానీ వారి సంపదలో సగం సమాజానికి ఖర్చు పెట్టే వాళ్లు అతి కొద్ది మందే ఉంటారని గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. అలాంటి వాళ్లలో దాత కనుమూరు హరిచంద్రారెడ్డి ఒకరని కొనియాడారు. జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయని స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గల్లీ బాయ్స్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలుపోటములు కాదు, క్రీడా స్ఫూర్తి ముఖ్యమని స్పష్టం చేశారు. కనుమూరి హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరి హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ గల్లీ బాయ్స్ లో సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పోటీలకు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే శక్తి క్రీడలకు ఉంటుందని చెప్పారు. అనేక క్రీడలు ప్రాచుర్యం లేకపోవడం వల్ల మరుగున పడుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్పోర్ట్స్ చీఫ్ కోచ్ యతిరాజ్, నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ మునిగిరీష్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. సార్ టెన్నిస్ చాలండి చాలండి చాలా అందుకనే కొట్టడం శ్రీకాంత్ పైకి పోవాలి చెప్పబడి పైకి తెలీదు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ చీఫ్ కోచ్ యతిరాజ్ సార్ గారికి, అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మిత్రుడు మునిగిరీష్కి, అలాగే క్రికెట్ అకాడమీ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డి గారికి అందరికీ నమస్కారం. కింద ఉన్నటువంటి పత్రికా మిత్రులకి, క్రీడాకారులకి శుభోదయం, శుభాభినందనలు. ఈరోజు మన గల్లీ బాయ్స్ పేరుతో హాట్ టెన్నిస్ క్రికెట్ బాల్ టోర్నమెంట్ పెట్టాలనే తలంపు నాకు మిత్రుడు కోటి వల్ల కలిగింది. ఈ గేమ్ ఆడేదానికి చాలామంది పిల్లలు ఉన్నారు. నా ముఖ్య ఉద్దేశం కూడా వీళ్ళని గల్లీ బాయ్స్ అనే ఒక
దీని కిందకి గొడుగు కిందకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గల్లీ బాయ్స్ అంటే వీరి కుర్రాళ్ళు, అంటే అందరి దృష్టిలో, నా దృష్టిలో కాదు తమ్ముళ్ళు, అందరి దృష్టిలో కొంత బాధ్యత లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, కొంచెం అల్లచిల్లరగా తిరుగుతూ, మొబైల్ ఫోన్ మానియాలో గేమ్స్ ఆడుకుంటూ, అలాగే ఇక ఇతరతర కార్యక్రమాలు, సినిమాలు ఇలాగా ఉంటారని ఎక్కువ మంది అభిప్రాయం. కానీ నా అభిప్రాయం అది కాదు. వాళ్ళలో చాలా మంచి సామర్థ్యం ఉందని నా అభిప్రాయం. ఆ సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని భవిష్యత్తులో భావి భారత బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక మంచి తలంపుతో నీ గొడుగు కిందకి మిమ్మల్ని అందరినీ తీసుకురాదలుచుకున్నాను. మీరందరూ కూడా సహకరించి నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించినట్లయితే మీరు మన సమాజానికి చాలా ఉపయోగపడతారు. ఆ నమ్మకం నాకుంది. కాబట్టి మీరు కూడా ముందు మిమ్మల్ని నమ్మడం అనేది స్టార్ట్ చేయండి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా స్కూల్స్ ఉండేవి. మేమంతా మున్సిపాలిటీ బడిలో చదివాం. మేము ఎవరం కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేదు, కాలేజీలకు వెళ్ళలేదు. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్నాం. మాకు మున్సిపల్ స్కూల్ నుంచి, బాయ్స్ హై స్కూల్ నుంచి కాలేజీ వరకు కూడా ఎక్కడ చదివినా కూడా మాకు ఆడుకునేదానికి క్రీడా ప్రాంగణాలు ఉండేటివి. ఆ విధంగా మమ్మల్ని సంబంధిత పీటీలు కానీ, ఫిజికల్ ట్రైనర్స్ కానీ, అలాగే క్రీడలను ప్రోత్సహించేవాళ్ళు కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు ట్రెడిషనల్ గేమ్స్ అంటేనే తెలుసు. మాకు అరగంట మున్సిపాలిటీ స్కూల్లో ఇంటర్వెల్ టైం ఇస్తే మేము కబడ్డీ ఆడేవాళ్ళు, కొంతమంది ఖోఖో ఆడేవాళ్ళు, కొంతమంది కుందాట ఆడేవాళ్ళు. మీకు బహుశా కొంతమందికి ఇందులో పేర్లు కూడా తెలుసుండకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఫిజికల్గా, అంటే శారీరక శ్రమతో మనం ఆడే ఆటలు. దానివల్ల బాడీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. రెండోది ముఖ్యంగా మానసిక సంతులనం. అంటే ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం, కబడ్డీ ఆడతాం, లేకపోతే ఖోఖో ఆడతాం, లేకపోతే అథ్లెట్స్లో షార్ట్ పుట్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, హై జంప్ ఉంది, డిస్త్రో ఉంది, రకరకాల ఆటలు ఉన్నాయి మనకి బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ కలిగించేదానికి. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఒక గేమ్ ఆడినప్పుడు గెలుపోవటంలో సహజం. మనం గెలుస్తాం, ఓడిపోతాం. గెలిచిన వెమ్మటే ఇంకొక గేమ్ ఆడాలనే తప్పన గెలిచిన వాళ్ళు ఉండదు. ఓడిన వెమ్మటే ఉక్రోషంతో ఇంకొక గేమ్ ఆడదాం అనే ఇది ఉండదు, ఎందుకంటే టైం కూడా ఉండదు. కాబట్టి గెలుపునైనా సరే, ఓటమినైనా సరే సమభావంతో తీసుకుని చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్డ్గా, మెంటల్ బ్యాలెన్స్తో పెరిగేదానికి అవకాశం కలిగించేటువంటి క్రీడలు ఆనాటి మాస్టర్లు, అలాగే పీటీలు వీళ్ళందరూ కూడా వారి బాధ్యతను నిర్వహించేవాళ్ళు. ఉన్న క్రీడా సామాగ్రితో క్రీడల్ని ప్రోత్సహించే విధంగా ఉండేది. ఈరోజు ఖోఖో అంటే ఇక్కడున్న మీ పిల్లల్లో ఎంతమందికి తెలుసు, ఆ ఆట ఎలా ఆడాలో మీకు ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు. కానీ అలాంటి మన ట్రెడిషనల్ క్రీడలన్నీ వెనకబడిపోతున్నాయి, కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ రాష్ట్రంలో టెన్నికాయిట్ అని ఒక గేమ్ ఉంది. టెన్నికాయిట్ అంటే మీరు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తని చూద్దాం. టెన్నికాయిట్ అంటే రింగ్ బాల్. ఈ రింగ్ బాల్కి ఒక అసోసియేషన్ ఉంది రాష్ట్రంలో, దీనికి ఒక టీం ఉంది. కానీ ఈ క్రీడకి ప్రాచుర్యం లేదు. ఆ క్రీడలో పాల్గొని సర్టిఫికేట్ సంపాదిస్తే ఉద్యోగాల్లో అవకాశం ఉంది, చదువుకునేదానికి రిజర్వేషన్ ఉంది. ఇలాంటి ఎన్నో క్రీడలు పిల్లలకి తెలియని దానివల్ల, పార్టిసిపేషన్ లేని దానివల్ల, అందులో వాళ్ళకు ఉండే అవకాశాలు ఎవరు చెప్పని దానివల్ల ఈ క్రీడలన్నీ వెనకబడుతున్నాయి. వాటిల్లో ఉండే అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం యువతరానికి లేకుండా పోతూ ఉంది. అలాగే అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. కార్పొరేషన్ స్కూల్స్ వచ్చేసాయి. మా బిడ్డకి ఎన్ని మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు చూస్తున్నారే తప్ప మా బిడ్డ ఎంత ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నాడు, మెంటల్ బ్యాలెన్స్తో ఉన్నాడని తల్లిదండ్రులు కూడా ఆలోచించడం మానేశారు. మా బిడ్డ ఇంజనీర్ అయి బయట వచ్చేస్తే చాలు, ఆ తర్వాత సంవత్సరానికి ఇంత ప్యాకేజ్ వస్తే వాడి లైఫ్ వాడు గడిపేస్తాడు, హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నారు. కానీ చిన్నప్పటి నుంచి మనం మానసికంగా సంతులనంతో పెరగకపోతే భవిష్యత్తులో ఎక్కడైనా ఒక్క స్టేజ్లో మనం కానీ అపజయం అంటే ఫెయిల్ అవ్వడం అనేది జరిగినప్పుడు మనం ఆ మానసిక సంతులతో కోల్పోయి అనివార్యమైన అకారణమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, పిల్లలు కొంతమంది ఇక్కడ కూర్చొని కూడా గేమ్ ఆడుతున్నారు. మొన్ననే విన్నాం, లక్నోలో వీడియో గేమ్ ఆడుతున్నారు. వీడియో గేమ్ ఆడినాడు, అక్కడ వాళ్ళ అమ్మ బాబు కొంచెం గేమ్ ఆడడం తగ్గించు అంటే ఒకటే ఇదైపోయింది, రోజు ఇదే చెప్తున్నాను, వాళ్ళ అమ్మగారినే చంపేసిన ఉదంతం విన్నాం. మొన్న కర్ణాటక కలబుర్గిలో 2
పిల్లలు ఆన్లైన్ గేమ్ మీ అందరికీ తెలుసు, ఎక్స్బాక్స్, పిఎస్పి, వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. హౌ టు ప్లే గేమ్స్ ఆన్లైన్ అన్నీ తెలుసు. ఎందుకంటే నా కొడుకు కూడా ఆడుతుంటాడు, వాడిని ఎట్లో దాని నుంచి తప్పించాను. అయితే ఒక 9 ఏళ్ల కుర్రాడు 12 ఏళ్ల కుర్రాడితో ఆన్లైన్ గేమ్ ఆడి గెలుపులో తేడా వచ్చింది, ఏదో బెట్టింగ్ పెట్టుకున్నారని కోపంతో ఆ 9 ఏళ్ల పిల్లాడు వెళ్ళి 12 ఏళ్ల పిల్లాడిని గుండెల్లో కత్తితో ముడి చంపేశాడు. ఇలాంటి మానసిక సంతులన లేనటువంటి విషయాలు కేవలం ఇలాంటి గేమ్స్ వల్లనే వస్తున్నాయి. దయచేసి ఆలోచించండి. నేను చెప్పేది జోక్గా తీసుకోబాకండి. ఇప్పుడు ఒక గేమ్ మీరు ఆడుతుంది, ఓడిపోతారు అనుకుందాం, మీరు ఆడే వీడియో గేమ్ని ఇమీడియట్గా వెంటనే ఆ గేమ్ని ఇంకోసారి రీస్టార్ట్ చేస్తారు. ఆ లెవెల్ దాటేంతవరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ లెవెల్ దాటి ఇంకో లెవెల్కి వెళ్ళాలి. ఇది ఒక పంతం. గెలవకపోతే మానసికంగా మీ యొక్క ఇదే వేరుగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫిజికల్గా మీకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. దయచేసి చిన్నపిల్లలు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మార్నింగ్ వాక్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అమ్మా నాన్నకి ఉదయాన్నే కూరగాయలు లేకపోతే రేషన్ షాప్లో సరుకులు తెచ్చిచ్చే పద్ధతి అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులకు సహకరించండి. ప్రభుత్వ పథకాలు అనేకం ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. అలాగే మన కాలనీలో, మన వార్డులో పేద ప్రజలు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు అయిన వాళ్ళు. వాళ్ళకి ఏ పథకం వర్తిస్తుంది వర్తించదని బాధ్యతగా చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా నిరుద్యోగంతో ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సహకరించి ఆ పథకాలు వర్తించే విధంగా మీ వార్డు వార్డు సెక్రటరీతో మాట్లాడండి. అలాగే సచివాలయంలో ఉద్యోగస్తులతో మాట్లాడి వాళ్ళకి ఆ పథకాలు వర్తించేలాగా చూసినట్లయితే మీరు మంచి పేరు సంపాదించుకుంటారు. తద్వారా మీరు భవిష్యత్తులో ఒక పద్ధతికి అలవాటు పడి భవిష్యత్తులో రాణించే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులకు సహకరిస్తూ, అలాగే సోషల్ పోలీసింగ్ అంటే పోలీస్ అన్నలు తక్కువ మంది ఉన్నారు. మీకు తెలుసా మన రాష్ట్ర జనాభా ఎంతమందికి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ ఉన్నారో మీకు తెలుసా? కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు అవన్నీ. వాళ్ళకి అన్నీ చూసుకోవడం కష్టం. మనం సోషల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల జరిగే పరిణామాలు గమనించి ఒకవేళ ఏదైనా అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, లేకపోతే ఎవరికైనా ఇబ్బంది జరుగుతుందంటే పోలీస్ అన్నలకు తెలియజేయాల్సిన బాధ్యత మన పట్ల ఉంది. ఆ విధంగా అక్కడ అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం చేయడమే కాకుండా పోలీస్ అన్నలకు కూడా సహకరించేటటువంటి మంచి ఇది మీరు అలవర్చుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, చెప్తుంటారు మేము సెలవు ఇస్తామని, కానీ వాళ్ళకి సెలవులు లేవు, పండగలు లేవు, కుటుంబాలు ఉన్న వాళ్ళ మంచి చెడ్డలు చూసే టైం ఉండదు. ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు, ఏ అర్ధరాత్రి ఏ కాల్ వస్తుందో తెలియదు, పరిగెత్తాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం సోషల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా యువతరమైన మీ మీద ఉంది. మీరు దయచేసి మీ చుట్టుపక్కల సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి అనైతికమైన అన్యాయమైన పరిణామాలైన పోలీస్ అన్నలకు తెలియజేసి తద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు క్రీడల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇందులో ఏం మొహమాటమే లేదు. మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పేరుకి 3080 కోట్లు పెట్టారు మన బడ్జెట్లో. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కేవలం 828 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సాఫ్ పేరుతో ఒక సంస్థను పెట్టున్నారు. కానీ దానికి పేపర్ మీద 220 కోట్లు ప్రకటించారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి ఇలాంటి క్రీడా ప్రాంగణాల నిర్వహణ భారం ఖర్చు అవుతూ ఉంది, ఖర్చు భారం అయిపోతూ ఉంది. అసలు వీటికి నిధులు సమకూర్చుకోవడం చాలా కష్టతరంగా మారుతూ ఉంది. మీరే చూసుంటారు డిసెంబరు వానాకాలంలో మన దీపావళి సీజన్ తర్వాత మన గ్రౌండ్ ఎలా ఉండిందని. మీరందరే సాక్షులు దాన్ని ప్రతి ఏటా కూడా ఎవరో ఒకరు దాతల ముందరకు వచ్చి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే ప్రభుత్వాలు క్రీడల్ని పట్టించుకోకపోవడం. అసలు ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయి? ఒలింపిక్ అసోసియేషన్లో సుమారు 54 క్రీడలు ఉన్నాయి. ఈ 54 క్రీడలకి అసోసియేషన్లు అయితే ఉన్నాయి. రాజకీయంగా అసోసియేషన్లకు అధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. ఆ పదవులు ఈ డిజిగ్నేషన్ మోసేదానికే కానీ ఆ తర్వాత వాళ్ళకి నిధులు లేవు, బాధ్యతలు లేవు. ఇలాంటి క్రీడా ప్రాంగణాలు నిర్వహించడంతో పాటు మినిమం క్రీడా సామాగ్రి కొనాల్సిన బాధ్యత ఆయా సంఘాలకు ఉంది. సపోజ్ ఫుట్బాల్ అసోసియేషన్, లేకపోతే టేబుల్ టెన్నిస్ అసోసియేషన్, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్, అలాగే హాకీ అసోసియేషన్. అసలు మన దేశానికి మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీకే కేంద్ర ప్రభుత్వం నిధులు కాదండి, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం మన హాకీ నేషనల్ హాకీ టీంని, ఉమెన్ అండ్ మెన్ని స్పాన్సర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో.
కాబట్టి ఈ ప్రభుత్వాలన్నీ కూడా క్రీడల పట్ల దృష్టి సారించి క్రీడలకి క్రీడాకారులకి ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉంది. తిరిగి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్వహించి క్రీడాకారులను ఎంకరేజ్ చేసి క్రీడలలో అక్కడ లోకల్ మండల స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి పోటీలు నిర్వహించి ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంటర్ స్టేట్ నుంచి దేశ స్థాయిలో పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసి వాళ్ళని ఆ క్రీడల్లో మంచిగా తయారు చేసి వాళ్ళకి ఉద్యోగాలకి అలాగే చదువుకునే రిజర్వేషన్లకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. అలాగే మన దేశాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి కలిగించాలి. మనమే చూస్తుంటాం షటిల్ బ్యాడ్మింటన్లో ఈ టీం గెలుచుకొచ్చేసింది అనగానే, లేకపోతే సింధు మేడం గారు ఈ విధంగా ఒక పథకం తెచ్చారనగానే, లేకపోతే హాకీలో ఒక పథకం వచ్చిందనగానే ఎమ్మటే రాజకీయ నాయకులు ఫోటోలు దిగుతారు, లైవ్లో మాట్లాడతారు, స్పోర్ట్స్ మన సోషల్ నెట్వర్క్లో పోస్టులు పెట్టేస్తారు, అభినందనలు తెలియజేస్తారు, ఒక ఇద్దరిని పిలిచి ఒక స్థలం ఇస్తారు, ఒక ఉద్యోగం ఇస్తారు, అందరితో తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసం? క్రీడలను ప్రోత్సహించకుండా ప్రభుత్వాలు మరి క్రీడాకారులు ఎలా తయారవుతారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులకి అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ బిడ్డల్ని ఫిజికల్గా అంటే శారీరక శ్రమ కలిగినటువంటి క్రీడల పట్ల అవగాహన పెంపొందింపజేసి వాళ్ళని ఆ క్రీడలు ఆడే విధంగా మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలందరూ దయచేసి నా మాట వినండి. మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే మీరు జీవితంలో పైకి ఎదగలరు. అనైతికమైన వీటి వైపు ఆకర్షితులు కాకుండా మంచి మార్గం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ టోర్నమెంటు నేను పిల్లలకి గల్లీ బాయ్స్ పేరుతో పెట్టడానికి ముఖ్య కారణమే ఇది అని తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ నా వంతుగా బాధ్యత కలిగిన మీ బాధ్యతలను గుర్తు చేసి మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ టోర్నమెంట్ పెట్టానే కానీ మరొక ఉద్దేశంతో కాదు మిత్రులారా. కాబట్టి మీరందరూ ఆ దిశగా ఆలోచించండి. మా చివరి కార్యక్రమం ప్రారంభించడానికి ఆలస్యమైనప్పటికీ కూడా మా మిత్రులు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ చీఫ్ కోచ్ గారు ఇతిరాజ్ గారు చాలాసేపుగా వెయిట్ చేశారు. అలాగే శ్రీనివాసరెడ్డి గారు వెయిట్ చేశారు. అందరికీ నేను సభాముఖంగా క్షమాపణ తెలియజేసుకుంటూ, గూడూరు అంటేనే క్రికెట్కి ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్రంలోనే. ఈ స్టేడియంకి క్రికెట్కి ఎనలేని అనుబంధం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ క్రికెట్ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించున్నాం. హరిచంద్రారెడ్డి గారు, నేను, అందరూ మా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడి నుంచి ఆడి జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. అట్లా చాలా సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్లు తక్కువ జరుగుతున్నాయి ఈ స్టేడియంలో. ఒక భారీ స్థాయిలో జరిగితే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే హరిచంద్రారెడ్డి గారు ఒక 5 ఎకరాల స్థలాన్ని ఏసీఐకి ఎంఓఐ ఇవ్వడం, ఇక్కడ ఒక మంచి స్టేడియం టర్ఫ్ వికెట్తో పాటు ఏర్పాటు చేసేటువంటి స్టేడియం కొరకు ఎంతో ఉదారంగా ఆ స్థలాన్ని కేటాయించారు. కానీ అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇంకా మనకు సహకారం అందాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనకు వెంకటగిరిలోనే, జిల్లాలో వెంకటగిరిలో ఒకటే టర్ఫ్ వికెట్, ఒక మంచి స్టేడియం ఉంది. ఈ మధ్య వంశీ గారు వారు ఫ్రెండ్స్ అందరూ నెల్లూరులో ఒక భుజ్భుజ్ నెల్లూరులో ఒక అద్భుతమైన స్టేడియాన్ని వాళ్ళ ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేశారు. అటువంటి ఒక స్టేడియం గూడూరులో ఇస్తే గూడూరులో ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చక్కగా ఈ వారం రోజులు 36 టీమ్స్ వచ్చాయని చెప్పారు. మీరు అందరూ చక్కగా ప్రదర్శన చేసి మీరు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లీగ్ అనేది హరిచంద్రారెడ్డి చెప్పినట్టు ఇక్కడ ఉండే గల్లీ ప్లేయర్స్ని డిస్టిక్ లెవెల్లో, అక్కడ నుండి స్టేట్ లెవెల్లో ఆడియాలని వాళ్ళ కోరికకి మనం అభినందించాలి. అదేవిధంగా మీరు ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది మరీ ముఖ్యం. ఎందుకంటే టైంకి రావాలి. ఇక్కడ పిలుస్తున్నా కానీ ఎవరు రాకుండా ఉన్నారు, అక్కడెక్కడ కూర్చోంటున్నారు. ఆ విధంగా ఉన్న కరెక్ట్గా డిసిప్లిన్గా ఆడి ఈ క్రికెట్ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు. ఇంతకుముందు కూడా ఇక్కడ మంచి క్రికెట్ టోర్నమెంట్లు పెట్టున్నారు. అలాగే మంచి వాలీబాల్ టోర్నమెంట్ కూడా పెట్టున్నారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్ తోటి గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎక్కడైతే యువత తప్పుదోవ పడుతున్నారో వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించేదానికి ఇట్లాంటి టోర్నమెంట్లు చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైతే పల్లెల్లో నుంచి వాళ్ళ క్రీడాకారులని, మంచి క్రీడాకారులను వెలికి తీసి మన మండల స్థాయికి తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళని జిల్లా స్థాయికి అట్లాగే రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళినప్పుడే మన పల్లెల్లో ఉన్న మంచి ప్లేయర్స్, క్రీడాకారులు బయటపడతారు. అట్లాంటి వాళ్ళకి ఈ టోర్నమెంట్ బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకోవడానికి. కాబట్టి ఇట్లాంటి మంచి టోర్నమెంట్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి
బాగా డిసిప్లిన్గా ఆడి మంచి ప్రదర్శన చూపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మంచి కార్యక్రమం పెట్టారు. ఇలాగా స్పాన్సర్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మొత్తం మంది మనుషులు నేను ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా ఒక స్పోర్ట్స్ మెన్స్ పెట్టి తీసుకురావాలి, స్పోర్ట్స్ మీద నాలెడ్జ్ రావాలని చెప్పి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సార్కి ముందుగా మీరంతా క్లాస్తో వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మీరు కానీ పర్ఫెక్ట్గా డిసిప్లైన్గా ఆడితే ఇలా ఇంట్రెస్ట్గా ఇంకా ఇవే కాకుండా ఇంకా ఎక్కువ డేట్స్లో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ తెప్పించేట్లుగా మీరు చేయాలి. కానీ సార్కి ఇంట్రెస్ట్, సార్ వచ్చేసి నాకన్నా ముందు వచ్చి ఇక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మీరు ఎవరు రావడం లేదు. ఏంటంటే మనకి ఇంత ఎంకరేజ్ చేసే మనిషి కంటే మనకి 5 చెప్తే మన 4 కంతా వచ్చి ఇక్కడ ఉండాలి. అది మన యొక్క డిసిప్లైన్ గేమ్ మీద. ఇది తర్వాత కొన్ని గేముల గురించి చెప్పారు, ఎవరు చేతులు ఎత్తలేదు. ఏంటంటే మనకు కొన్ని గేమ్స్ గురించి కూడా చాలా తెలియదు. కాబట్టి తెలుసుకోవాలంటే ఈ క్రికెట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఆడేట ఒక రూల్ ఉంటుంది, ఇక్కడ ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్ ప్రకారం మనం ఆడాలి. అలాంటి తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఇలాంటి టోర్నమెంట్ చేయడం. దీన్ని ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ మెన్స్ మీద పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫైనల్ దాకా వెళ్ళి ఇచ్చేసుకొని డిసిప్లైన్గా ఆడి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన హరిచంద్రకి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఏమైనా డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. 10 రూపాయలు ఉంటే దాన్ని 100 రూపాయలు చేయాలని ఉంటారు. కానీ 10 రూపాయలు వస్తే దాంట్లో 50 రూపాయలు సమాజానికి ఖర్చు పెడతామని ఆలోచించే కొద్ది మందిలో మన సోదరుడు హరిచంద్రరావు. అట్లా దాని కూడా 110 మందికి ఉన్న దేశం ఎంతో ముందుకు వెళ్తుంది. ఆయన ఎప్పుడు ఎవరు అడుగుతారా, ఎవరికి నేను చేయి సహాయం చేసి నేను అందులో ఆనందం పొందుతామనే ఒక అభిలాష కలిగిన వ్యక్తిగా నేను గమనించాను నా 30 years సర్వీస్లో. ఎవరికి చూడలే అటువంటి వ్యక్తి నాకు ఇక్కడ పరిచయం కావడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇంతకుముందు కూడా చెప్పాను, నేనైతే రూరల్ ఏరియా నుండి వచ్చా. పెట్టడమే గల్లీ బాయ్స్ అన్నారు, మరి అజరుద్దులు కూడా గల్లీ బాయ్ అనుకుంటాను. అంటే పుట్టప్పటి నుంచి చిన్నపిల్లలు కార్లలో పోయి షూ కొనిచ్చి వాడు 3 ఏళ్ళ నుంచే బ్యాట్ ఇచ్చి బాల్ ఇచ్చి పెద్ద పెద్ద అట్లా స్టేట్ నేషనల్ కోచ్ల దగ్గర పెట్టి అట్లా కాకుండా నీ సొంత ప్రతిభతో ఒక విలేజ్ అదేదో ఒక టీవీలోనో ఒకటో అక్కడో చేసి ఇన్స్పైర్ అయిపోయి నీకైనా ఉత్తేజం తెచ్చుకొని ఇంట్రెస్ట్తో ఆడి నీ సొంత ఆలోచనతో సొంత మీ యొక్క కృషితో కొన్ని మెలకువలు నేర్చుకొని దాంట్లో రావటం కూడా చాలా అభినందనీయం. క్రీడలు ఎందుకు మన జీవితంలో ఒక మనిషి జీవితంలో మేలు చేస్తాయంటే, క్రీడలో ఇప్పుడు మన పక్కన శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, వాలీబాల్ నేషనల్స్ ఆడాడు. ఫిజిక్ చూడండి, 54 years అతనికి ఏజ్. ఫిజిక్ ఎట్లా ఉందో చూడండి. అతనికి ఉద్యోగం కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. అదొకటి. నెక్స్ట్ వాళ్ళకు ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ వస్తుంది క్రీడలు అలవర్చుకుంటే. చాలామంది పిల్లలు సెన్సిటివ్ ఫీల్ అయితే ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. కానీ క్రీడాకారులు ఎవరు సూసైడ్ చేసుకోరు. వారికి ఒకే లక్షణం ఏమొస్తుందంటే లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. ఏ క్రీడైనా అలవాటు చేసుకోండి, ఏ ఫిజికల్ స్కిల్ గేమైనా అలవాటు చేసుకోండి. మీకు ఏం జరుగుతుందంటే మీపై మీకు నమ్మకం ఎక్కువ, లీడర్షిప్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది. కాబట్టి నువ్వు జీవితంలో ఏ రంగంలో పోయినా నువ్వు పైకి వస్తావు. అది వ్యాపారము, వ్యవసాయము, చదువు, ఒకటి ఏదైనా సరే. కాబట్టి క్రీడలు నిత్యకృత్యంగా అలవాటు చేసుకోండి. క్రీడలు అంటేనే పాజిటివ్ సైడ్ ఉండాలి. చాలా వరకు క్రికెట్లో చూసాం, మేము కేసులు కూడా కట్టాం. ఒక విలేజ్ అసలు విలేజ్ కొట్టుకొని రావణ కాష్టాలు తయారయ్యాయి. స్టంపులతో పొడుచుకొని చనిపోయిన సందర్భాలు, బ్యాట్తో తలపై మర్డర్ కేసులు కట్టిన సందర్భాలు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందో చెప్పండి. ఓడినా గెలిచినా ఒకటే. వాడు ఒక 10 రన్నులా లేకపోతే 2 వికెట్లతో గెలుస్తాడు. క్రీడా స్ఫూర్తి ఉండాలి, పాజిటివ్గా ఆలోచన చేయాలి. అంతేగాని అక్కడ ఒక వర్గమై ఇక్కడ ఒక వర్గమై అది ఏదో చిన్న మిస్టేక్ పట్టుకొని చిన్న తప్పిదాన్ని పట్టుకొని ఓకే. ఎవరు అబ్బాయిలు కూడా దేవుళ్ళేం కాదు, మైనర్ మిస్టేక్స్ ఉంటాయి అంతే. అది పాజిటివ్గా తీసుకోవాలి అంతే. దాన్ని పట్టుకొని మీరు తప్పు చెప్పారు, మీ ఊరికి వచ్చినాం కాబట్టి మీది డామినేషన్, మాది డామినేషన్, మా బాల్ కరెక్ట్, అది అవుట్, ఇది ఇవన్నీ లేకుండా పాజిటివ్గా ఆలోచన చేయండి. చిన్నవి ఏమన్నా వస్తే కూడా ఇక్కడ గూడూరులో మాత్రం అటు సైడ్ మేము ఎంకరేజ్ చేయము. మా వాళ్ళు కూడా 2 పోలీసులు ఎప్పుడు ఇక్కడ ఉంటారు. ఏదన్నా ఉన్నా మా సమస్యను మా దృష్టికి తండి. శ్రీనివాస్ రెడ్డి ఆల్మోస్ట్ ఇక్కడే ఆయన స్పెండ్ చేస్తారు.
కాబట్టి పాల్గొన్న అన్ని టీమ్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. హరిచంద్రారెడ్డి గారికి మరొకసారి దేవుడు ఇట్లా కార్యక్రమాలు ప్రోత్సహించేంత శక్తి మరియు అతనికి కావాల్సిన సంపద కూడా సమకూరుస్తారని ఆశిస్తూ నన్ను ఈ ప్రోగ్రాం గురించిన అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇన్నర్వేల్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు అరుదైన గుర్తింపు దక్కినట్టు ప్రముఖ వైద్యురాలు చెరుకూరు రోహిణి తెలిపారు. 2019-20 ఏడాదికి గాను కరోనా కష్ట సమయంలో కూడా పురుషులతో ధీటుగా అందించిన సేవలకు అవార్డులు వచ్చినట్టు ఆమె వివరించారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామన్నారు. గూడూరు పట్టణంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో ఇన్నర్వేల్ క్లబ్కు తాజాగా దక్కిన అవార్డును మీడియాతో వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యురాలు చెరుకూరు రోహిణి మాట్లాడుతూ ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వేల్ క్లబ్ సభ్యుల సమిష్టి సహకారంతో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడితో మరికొన్ని అవార్డులు సాధించేలా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. అప్పట్లో అధ్యక్షులుగా మల్లావతిన జీవని రెడ్డి సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించినట్టు చెప్పారు. అందుకే టుగెదర్ వీ కెన్ రిమూవల్ ఆఫ్ ప్లాస్టిక్ బ్రాండింగ్ ఇన్నర్వేల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డులను ఇన్నర్వేల్ క్లబ్ సొంతం చేసుకుంది. 1920 ఇన్నర్వేల్ క్లబ్ ప్రెసిడెంట్గా జీవని సుప్రియ చేసిన సేవలకు గుర్తింపుగా మనకు ఇన్నర్వేల్ క్లబ్ పైన నుంచి ఈ 3 గిఫ్ట్లు ఒక ప్రశంసా పత్రం వచ్చాయి. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ సుప్రియ, జీవని. ఇలాగే మీరు మీ పీరియడ్ అయిపోయినా కూడా అందరికీ కోఆపరేట్ చేస్తూ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అందరికీ కూడా ఇలాంటి అవార్డులు వచ్చేలాగా మీరు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ మాకు డైనమిక్గా సుప్రభ ప్రెసిడెంట్ గాను, జీవని సెక్రటరీ గాను, మళ్ళీ ఐఎస్ఓ సుప్రియ వాళ్ళ ముగ్గురు టీము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు పోతూ మన ఇన్నర్వేల్ గౌరవాన్ని ఇంకా పైకి తీసుకుపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మేము అందరూ సహకరిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మనం ఇంకా బాగా చేసుకునేలాగా అందరూ కూడా దీంట్లో అయితే టుగెదర్ వీ కెన్ అని రాస్తుంటారు, వాళ్ళప్పుడు థీమ్ అది. అట్లాగే అదే మనం కంటిన్యూ చేసుకుంటూ అందరూ కలిసి ఉంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కోఆపరేషన్ చేయాలి. ఒక ప్రోగ్రాం కాకపోతే ఒక ప్రోగ్రాంకైనా వచ్చి కనీసం ఒక ప్రోగ్రాంకు 15-20 మంది అన్నా వచ్చేలాగా మనం 50 మంది మెంబర్స్ ఉన్నాము. 20 మంది అయినా ప్రోగ్రాంలకు కూడా అటెండ్ కావాలని కూడా నేను మరీ కోరుకుంటున్నాను. 20 ఇన్నర్వేల్ ప్రెసిడెంట్గా నేను సుప్రియ గూడూరు క్లబ్ నుంచి పనిచేసాము. అప్పుడు కోవిడ్ ఎక్కువగా ఉండింది. రోహిణి అక్క సహకారంతో ప్రతి మెంబర్ నాకు ఆ టైంలో సహకారం చేసి అందరూ మేము ప్రోగ్రామ్స్ చేసాము. 100 ప్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ చేసాము. అసలు మెయిన్ అక్క మాకు బ్యాక్ బోన్గా ఉంటారు ప్రతి దాంట్లోనూ. ప్రతి ఒక్క విషయము అక్కకి విష్ణు అక్కకి చెప్పేదాన్ని, అక్క ఇట్లా చేస్తాం అక్క అంటే అక్క వాళ్ళు మేము రెడీ చేస్తూ ఉంటాం. అక్క కొన్ని ప్రోగ్రాంలు అక్క చెప్పేవాళ్ళు. అక్క కూడా సాయిబాబా మందిరంలో అంతా అన్నము అన్నీ చేపించి మేము అందరికీ పంచేవాళ్ళం. మగవాళ్ళతో ధీటుగా చేసాము. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, మైగ్రెంట్స్కి అందరికీ పంచాం. ప్రతి ఒక్క మెంబర్ మాకు సహకారం ఉండబట్టే మేము ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నాము. ప్లాస్టిక్ గురించి ఏమైతే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అయితే, మళ్ళీ టుగెదర్ వీ క్యాన్ అని ప్రతి ఒక్కరు కలిస్తేనే మనం అందరం కలిస్తేనే మనం ఏమైనా ప్రోగ్రామ్ చేయగలుగుతాము. ఇట్లా ముందు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మేము మంచి ప్రోగ్రామ్స్ ఈ క్లబ్ ద్వారా ఆంధ్ర మహిళా మండలి 2 కలుపుకొని ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి నడుచుకుంటా వచ్చి నడవలేక మన గూడూరుకు వచ్చేసి ప్లాట్ఫామ్ మీద పడిపోవడం జరిగింది. అందరికీ జ్వరాలు. ఆ టైంలో మేము అక్కడికి పోవడము, వెంటనే మా సెక్రటరీ కానీ మా ప్రెసిడెంట్ కానీ రోహిణి అక్కోళ్ళు వెంటనే దాని గురించి ఎట్లా చేయాలా ఏందని అప్పటికి స్పాండిలైటిస్గా మాట్లాడుకొని డాక్టర్ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి, అప్పుడు టైము మంచి ఎండాకాలము 3 o'clock అయి ఉంటుంది. ఆ టైంలో కూడా అన్న వచ్చి మాకు ఆయన సలహాలు ఇచ్చి పేషెంట్స్కి అందరికీ మందులు అంతా అక్కడికక్కడ చిన్న మెడికల్ క్యాంప్ లాగా అరేంజ్ చేసి మేము వెంటనే అప్పుడున్న మన సబ్ కలెక్టర్ గారైనటువంటి గోపాలకృష్ణ గారు మేము చేసింది ఎంతో మెచ్చుకొని అప్పటికప్పుడు స్పాండిలైటిస్కి ఆయన కూడా బస్సు ఇచ్చడం, వాళ్ళని దగ్గరుండి 10:30 అయిపోయింది. ఆ టైంలో మేమందరం అక్కడే ప్లాట్ఫామ్ మీద ఉండి దగ్గరుండి బస్సు వేసి వాళ్ళ దగ్గరికి పంపించిపోయిన తర్వాత కూడా మాకు ఫోన్ చేశారు, మీ వల్ల మేము ఇబ్బందులు పడకుండా ఇక్కడికి వచ్చామమ్మా, మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి. అన్నింటిలో కల్లా జీవని పీరియడ్లో అది
నా వరకు నాకు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాము కాబట్టి మా మెంబర్స్కి అందరికీ ఆ టైంలో అందరు ముందొచ్చి దాన్ని చేసిన దానికి మా మెంబర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. 20లో జీవని ప్రెసిడెంట్గా, సుప్రియా సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలను చేశారు. కరోనా పీరియడ్లో హైవే మీద బస్సుల్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఫుడ్ అదంతా అరేంజ్ చేశారు. ఇంకా జార్ఖండ్ వెళ్ళే వలస కూలీలకు డాక్టర్ రోహిణి గారి వాళ్ళ ఇంట్లో నుంచి పెరుగు ప్యాకెట్లు అవన్నీ తెచ్చి ఇవ్వడం జరిగింది. అట్లాగే జీవని పీరియడ్లో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు కూడా తను సెకండ్ టైం కూడా మళ్ళీ సెలెక్ట్ అయింది సెక్రటరీగా. సుప్రభ ప్రెసిడెంట్గా అయ్యారు. వాళ్ళు ఇంకా క్లబ్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు గడప గడపకు వెళ్లి వివరిస్తున్నట్టు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు చెప్పారు. దీంతో పాటు సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. లోపాలను సరిదిద్దుకొని పరిపాలన మెరుగుపరుస్తామన్నారు. కోట మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. వంజువాక పుచ్చులపల్లి పంచాయతీలో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధిని ఎమ్మెల్యే వరప్రసాదరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు దశరథరామిరెడ్డి, పుచ్చులపల్లి పంచాయతీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ పద్మావతి, వైకాపా మండల అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి, మొబిన్ బాషా, సాయి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషికి లబ్ధిదారుడికి ఏమి వచ్చింది అని ధైర్యంగా వారు స్వహస్తాలతో సంతకం చేసి పంపించి మేము వాళ్ళకి తెలియజేస్తుంటే ఇంతవరకు ఇచ్చిన దానిలో మేము దాదాపు 12 గ్రామ సచివాలయాలు మన గూడూరు నియోజకవర్గంలో చేస్తే ఏదో 1-2 తప్ప వేరే ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు. వారు అలా ఏమైతే చెప్పారో ఆ కార్డులో వేసి ఇచ్చారు కనుక అది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉదాహరణకి ఈరోజు మేము వంజువాక అంతా తిరిగినప్పుడు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే సమస్యలున్నా కూడా మాకు తెలియచేయండి, ఆ తెలియచేస్తే నేను దానికి మార్గం చూపిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి వంజువాకలో మా నాయకుల ముందు వారు కోరింది ఏమిటంటే ఇచ్చిన స్థలాలు కొంచెం దూరంగా ఉన్నాయని చెప్పారు కనుక నేను వెంటనే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రజలకు కనుక తృప్తి లేకపోతే అది తప్పనిసరిగా మేము ఆలోచించి వారు తృప్తికరంగా చేస్తాము. తర్వాత ఎవరెవరికి ఇంటి స్థలాలు ఉన్నాయో ఆ ఇంటి స్థలాల్లో కూడా సొంతగా ఇల్లు కట్టించుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000తో కూడా మరో ఇల్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాను. కనుక గ్రామంలో వేరే ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకురండి, అది కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చక్కగా ఏర్పాటు చేసిన మా నాయకులకు, మమ్మల్ని ఈ విధంగా ఘన స్వాగతం పలికిన వంజువాక ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు. కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో ప్రమాదం జరగడం, ఆ సమయంలో విధుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది. కోట మండల పరిధిలోని కొత్తపట్నం పరిధిలో ఉన్న కోరమండల్ అట్టపెట్టెల తయారీ పరిశ్రమలో బుధవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో అగ్గి రాచుకుంది. ఫ్యాక్టరీలో ఉన్న అట్టలకు అగ్గి అంటుకుంది. దీంతో నిల్వ ఉంచిన అట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన పరిశ్రమ సిబ్బంది అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గురువారం కార్మికులు యథావిధిగా విధులకు హాజరైనట్టు సమాచారం. ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలిసిందే. డాక్టర్ సిఆర్ రెడ్డి భూరి విరాళంతో ప్రారంభమైన లయన్స్ క్లబ్ ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులోనూ దాతల సహకారంతో ఎక్కువ మంది పేదలకు వీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 13 లక్షల నిధుల సమీకరణతో వచ్చే వడ్డీతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతి నెలలాగే ఈ నెల కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సీనియర్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఇప్పటివరకు సేవా కార్యక్రమాలను నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, ఆర్వి రావు, మురళీరాజు, సుధాకర్ నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో ప్రతి నెల 15వ తేదీ జరిగే కార్యక్రమానికి దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. మా సార్ చెప్పినట్టు 16 మందికి ఇప్పుడు ఇస్తున్నాము. ఇంకా ఎక్కువ మందిని పెంచాలనే ఉద్దేశంతో చాలామంది డోనర్స్ని కలవడం జరిగింది. ఈ సంవత్సరం మన కొత్త బాడీ వచ్చిన తర్వాత
ఇంకొక 5 మందిని పెంచాలనే ఆలోచన మా చంద్రశేఖర్ రెడ్డి గారు, మా సీనియర్ మెంబర్లందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు 13 లక్షల రూపాయలు కలెక్షన్ అయ్యింది. ఇంకా కూడా ఇంకొక 3-4 లక్షలు కలెక్షన్ అయితే ఒక 5 మందికి మనం నిరుపేదలకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా దాతలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారు. సుమారుగా మనం 13 లక్షల వరకు బ్యాంకులో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము. ఆ వడ్డీతోనే మనం నడుపుతున్నాము. వీలైనంత వరకు మనం కొంచెం దాన స్వభావం కలిగిన వాళ్ళని గెస్ట్గా పిలిచి ఈ కార్యక్రమానికి వృద్ధిలోకి తేవాలని కోరుకోవటం జరిగింది. తర్వాత మన మెంబర్స్ కూడా లయన్స్ క్లబ్ మళ్ళా పై నెలలో వచ్చేసి కొత్త కార్యవర్గం వస్తుంది కాబట్టి మనం కట్టాల్సిన ఫీజులు అంటే రుసుములు సంవత్సరానికి కట్టాల్సిన 4,000 రూపాయలు కూడా అందరూ ఈ నెలాఖరు లోపల కట్టాలని కూడా అందరినీ అడగటం జరుగుతుంది. కాబట్టి మన సభ్యులందరూ సహకరించి మన కార్యక్రమాలను వృద్ధి చేయాలని ఈరోజు ఆర్వి రావు గారు, మన రవీందర్ రెడ్డి గారు, సుధాకర్ గారు, తర్వాత రాజు గారు, తర్వాత నాయుడు గారు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని భగవంతుని సదా కోరుకుంటున్నాను. నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి క్రమంలో ఈ ఫలసర్కల్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇచ్చే వాళ్ళకంటే కూడా ఇంకా సంఖ్యను పెంచి కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన మాకు క్లబ్లో అందరికీ కూడా ఉంది. అది తప్పనిసరిగా చేసేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తప్పనిసరిగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆర్వి రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఎంతోమంది దాతల సహకారంతో ముఖ్యంగా డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఊరి విరాళంతో మిగతా సభ్యులతో కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాము. ఈ రాబోయే సంవత్సరం లయన్స్ టిక్కీరికి 2022-23 సంవత్సరానికి కూడా కొత్త బాడీని కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఇన్స్టాలేషన్ కూడా త్వరలో జరుపుకోబోతున్నాం ఈ క్లబ్ సభ్యులందరం కలిపి. ఈ పేదల్ని ఆదుకునే ఉద్దేశంతో మరికొంతమందికి సహాయం చేయాలని ప్రతి ఒక్క మెంబరు కూడా మాకు క్లబ్లో ఉండేటువంటి ప్రతి మెంబరు కూడా తన వంతు సాయంగా ఎక్కువ మంది చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఎక్కువ మందిని పెంచింది కూడా తొందరలోనే మేము ఆ వృద్ధులకి నిస్సహాయుల వృద్ధుల్లో కూడా పిలిపించి వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ పలసరుకుల గ్రహీతలకి, మా లయన్స్ మిత్రులందరికీ, మా లయన్స్ క్లబ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మనుబోలు పెడూరు రోడ్లో వెలసి ఉన్న శ్రీ శిరడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా జయంపు గ్రామానికి చెందిన అనగాని అంకయ్య, అరుణ దంపతులు, కుమార్తె ఉజ్వల వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం, సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం, 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 ఓంకారం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం, తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు, ఊపిరిపోయిన బూడిద మిగులని ఊది నీలలో పంచావు, చితికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు, పాపాలన్నీ పారద్రోలగా భిక్ష రూపమున గ్రహించావు. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం, ఓంకారం, ఓంకారం నీ పారం. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుడు గూడూరు పట్టణానికి తరలివచ్చారా అన్నట్టు జరిగింది గూడూరు రాజావీధిలో వెలసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథోత్సవం. గోవింద నామస్మరణల మధ్య భక్తులు రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరి హరిచంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథదాత కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి రథోత్సవానికి హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కనుమూరు హరిచంద్రారెడ్డి స్వయంగా రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం స్వామివారు పురవీధుల్లో రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. सूर्यस्य देव वृक्षर्वैवाहिताः सोमस्नाहुतिमुत्तमाहं जुहोति ॐ व्रतधानभिद्दाननष्टभृतेन प्रभो मातृगन्तामति ब्रह्मणो श्रद्धा मेधा यशः विज्ञान विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओं नमः रुद्रगुणाग्निचक्नहोत्री यस्य स्तुत्यादनामोच्यतमोहमक्रियाभाङ्गहोमेन भगवान् सर्व ब्रह्माणमुद्वासरा
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంపాదనలో సగం సమాజానికి ఖర్చు పెట్టే వాళ్లలో దాతా కనుమూరు హరిచంద్రారెడ్డి ఒకరు. కళీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఇన్నర్వేల్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు దక్కిన 3 అవార్డులు. ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో వెల్లడించిన ప్రముఖ వైద్యురాలు చెరుకూరు రోహిణి. కోట మండలంలో కొనసాగుతోన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. బంజువాక పుచ్చులపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను వివరించిన ఎమ్మెల్యే వెలగపల్లి. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని అటల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. రాత్రి సమయం కావడంతో తప్పిన ప్రాణ నష్టం. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.